భారతదేశంలో అతిపెద్ద గతిశక్తి మల్టీమోడల్ కార్గో టెర్మినల్ ఎక్కడ ప్రారంభించబడింది? మనేసర్, హర్యానా. మనేసర్లో భారతదేశంలో అతిపెద్ద గతిశక్తి మల్టీమోడల్ కార్గో టెర్మినల్ ప్రారంభోత్సవం జరిగింది. రైల్వే మంత్రి అయినటువంటి అశ్విని వైష్ణవ్ మంగళవారం హర్యానాలోని మారుతి సుజుకి ఇండియా లిమిటెడ్ యొక్క మానేసర్ ప్లాంట్లో దేశంలోనే అతిపెద్ద ఆటోమొబైల్ గతిశక్తి మల్టీమోడల్ కార్గో టెర్మినల్ను ప్రారంభించారు. భారతదేశంలో పట్టణ ఎన్నికలకు ఈ ఓటింగ్ విధానాన్ని స్వీకరించినటువంటి మొదటి రాష్ట్రం ఏది? బీహార్. భారతదేశంలో ఆండ్రాయిడ్ ఆధారిత ఈ ఓటింగ్ వ్యవస్థను ప్రవేశపెట్టిన మొట్టమొదటి రాష్ట్రంగా బీహార్ నిలిచింది. ఇది జూన్ 28, 2025న జరిగే మున్సిపల్ మరియు పట్టణ సంస్థల ఎన్నికలతో ప్రారంభమవుతుంది. ఈ ఓటింగ్ ఇనిషియేటివ్ 2 మొబైల్ యాప్ల ద్వారా అమలు చేయబడుతుంది. ఒకటి సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ అడ్వాన్స్డ్ కంప్యూటింగ్ అనగా CDAC అభివృద్ధి చేసిన ఈ ఓటింగ్ SEC-BHR మరియు మరొకటి బీహార్ రాష్ట్ర ఎన్నికల కమిషన్ SEC. వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఎనర్జీ ట్రాన్సిషన్ ఇండెక్స్ 2025లో భారతదేశం యొక్క ర్యాంక్ ఎంత? 71వ. ప్రపంచ ఆర్థిక వేదిక ఇంధన పరివర్తన సూచిక 2025లో భారతదేశం 71వ స్థానంలో నిలిచింది. ఇది ఇంధన సామర్థ్యం మరియు పెట్టుబడి సామర్థ్యంలో మెరుగుదలను చూపుతుంది. ఈ సూచిక 118 దేశాలను అంచనా వేసింది. దీనిలో స్వీడన్ మొదటి స్థానంలో, ఫిన్లాండు, డెన్మార్కు, నార్వే మరియు స్విట్జర్లాండ్ తర్వాత స్థానాల్లో నిలిచాయి. చైనా 12వ స్థానంలో, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా 17వ స్థానంలో మరియు పాకిస్తాన్ 101వ స్థానంలో ఉండగా కాంగో అత్యల్ప స్థానంలో నిలిచింది. 2024లో భారతదేశం 63వ స్థానంలో ఉండేది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఏ దేశ ప్రథమ మహిళకు ఆంధ్రప్రదేశ్లో తయారు చేసిన వెండి క్లచ్ పర్సును బహుమతిగా ఇచ్చారు? సైప్రస్. సాంస్కృతిక సంబంధాలకు ప్రతీకగా సైప్రస్ ప్రథమ మహిళకు ప్రధాని మోదీ ఆంధ్రప్రదేశ్ నుండి వెండి క్లచ్ పర్సును బహుమతిగా ఇచ్చారు. సైప్రస్ అధికారిక పర్యటనకు వెళ్ళిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సైప్రస్ ప్రథమ మహిళ అయినటువంటి ఫిలిప్పా కర్సిరాకు వెండి క్లచ్ పర్సును బహుమతిగా ఇచ్చారు. ఇది దేవాలయం మరియు రాజకళల నుండి ప్రేరణ పొందిన వివరణాత్మక పూల డిజైన్లను కలిగి ఉంటుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సైప్రస్ అధ్యక్షుడు నికోస్ క్రిస్టో డౌలిడెస్కు కాశ్మీరీ సిల్క్ కార్పెట్ను కూడా బహుమతిగా ఇచ్చారు. సిప్రి ఇయర్ బుక్ 2025 ప్రకారం ఏ 2 దేశాలు అత్యధిక సంఖ్యలో అణ్వాయుధాలను కలిగి ఉన్నాయి? రష్యా మరియు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. స్టాక్హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అనగా సిప్రి యొక్క 2025 వార్షిక పుస్తకం ప్రకారం జనవరి 1, 2025 నాటికి 9 దేశాలు 12,241 అణ్వాయుధాలను కలిగి ఉన్నాయి. ఈ దేశాలు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, రష్యా, యునైటెడ్ కింగ్డమ్, ఫ్రాన్స్, చైనా, భారతదేశం, పాకిస్తాన్, ఇజ్రాయిల్ మరియు ఉత్తర కొరియా. రష్యా వద్ద 5,459 అణ్వాయుధాలు, USA వద్ద 5,177 అణ్వాయుధాలను కలిగి ఉన్నాయి. ఇవి ప్రపంచ నిల్వలో 90% కలిగి ఉన్నాయి. చైనా వద్ద 600, ఫ్రాన్స్ వద్ద 290, UK వద్ద 225, భారతదేశం వద్ద 180, పాకిస్తాన్ వద్ద 170 మరియు ఇజ్రాయెల్ వద్ద 90, ఉత్తర కొరియా వద్ద 50 వార్ హెడ్లు ఉన్నాయి. ప్రపంచంలో 3వ అతిపెద్ద దేశీయ విమానయాన మార్కెట్గా
ఏ దేశం అవతరించింది? భారతదేశం. పెరిగిన విమాన ప్రయాణ డిమాండ్ కారణంగా భారతదేశం ప్రపంచవ్యాప్తంగా 3వ అతిపెద్ద దేశీయ విమానయాన మార్కెట్గా అవతరించింది. అమెరికా మరియు చైనా తర్వాత భారతదేశం ప్రపంచంలో 3వ అతిపెద్ద దేశీయ విమానయాన మార్కెట్గా అవతరించింది. ఏవియేషన్ అనలిటిక్స్ సంస్థ అఫీషియల్ ఎయిర్లైన్ గైడ్ అభివృద్ధి చేసిన డేటా ప్రకారం ఇండిగో మరియు ఎయిర్ ఇండియా వంటి విమానయాన సంస్థలు విమాన ప్రయాణికుల పెరుగుదలను తీర్చడానికి తమ విమానాల పరిమాణాన్ని విస్తరించిన తర్వాత భారతదేశం ఇప్పుడు విమానయాన మార్కెట్లో 3వ స్థానంలో ఉంది. భారతదేశంలో ఏ టైగర్ రిజర్వ్ అగ్రపులుల నివాస స్థలంగా మారింది? కన్హా టైగర్ రిజర్వ్, మధ్యప్రదేశ్. డెహ్రాడూన్లోని వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ఇటీవల నివేదిక ప్రకారం కన్హా టైగర్ రిజర్వ్ భారతదేశంలో అగ్రశ్రేణి పులుల నివాస స్థలంగా నిలిచింది. ఈ కన్హా నేషనల్ పార్కు అని కూడా పిలువబడే కన్హా టైగర్ రిజర్వ్ మధ్యప్రదేశ్లోని మాండ్లా మరియు బాలాఘాట్ జిల్లాలోని సాత్పురా కొండల మైకేల్ శ్రేణిలో ఉంది. ఇది భారతదేశ ప్రధాన ద్వీపకల్పంలో భాగమైన సెంట్రల్ ఇండియన్ హైలాండ్స్లో ఉంది. టెలికాం మరియు ఐసిటి రంగంలో స్టార్టప్లకు మద్దతు ఇవ్వడానికి సమర్థ్ ఇంక్యుబేషన్ ప్రోగ్రామును ప్రారంభించిన సంస్థ ఏది? సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ టెలిమాటిక్స్, సి.డాట్. టెలికాం మరియు ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ రంగంలో స్టార్టప్లకు మద్దతు ఇవ్వడానికి సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ టెలిమాటిక్స్ అనగా సి.డాట్ ఇటీవల సమర్థ ఇంక్యుబేషన్ ప్రోగ్రామును ప్రారంభించింది. ఈ సి.డాట్ అనేది భారత ప్రభుత్వ టెలికమ్యూనికేషన్ విభాగం కింద ఒక స్వయం ప్రతిపత్తి టెలికాం పరిశోధన మరియు అభివృద్ధి సంస్థ. ఆర్థిక గ్రాంట్లు, అధునాతన సాంకేతిక వనరులు మరియు నిపుణుల మార్గదర్శకత్వాన్ని అందిస్తుంది. 13వ ఐసీసీ మహిళల ఓడిఐ ప్రపంచ కప్ 2025 ఎక్కడ జరుగుతుంది? భారతదేశం మరియు శ్రీలంక. 2025లో జరిగే 13వ ఐసీసీ మహిళ వన్డే ప్రపంచ కప్కు భారతదేశం మరియు శ్రీలంక సంయుక్తంగా నిర్వహించనున్నాయి. ఈ టోర్నమెంటు సెప్టెంబర్ 30 నుండి నవంబర్ 2 వరకు జరుగుతుంది. 2 దేశాల్లోని 5 వేదికలలో మ్యాచ్లు జరుగుతాయి. భారతదేశం ప్రాథమిక ఆతిథ్య దేశం, కానీ శ్రీలంక కూడా కొన్ని మ్యాచ్లను నిర్వహిస్తుంది, ముఖ్యంగా పాకిస్తాన్తో కూడినటువంటి వాటికి. స్మైల్ అనగా జీవనోపాధి మరియు సంస్థ కోసం మార్జినలైజ్డ్ ఇండివిజువల్స్కి మద్దతు అనే పథకాన్ని ఏ మంత్రిత్వ శాఖ యొక్క ఇనిషియేటివ్? సామాజిక న్యాయం మరియు సాధికారత మంత్రిత్వ శాఖ, ద మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్. శ్రీనగర్ తర్వాత స్మైల్ పథకాన్ని అమలు చేస్తున్న 2వ జిల్లాగా జమ్మూ కాశ్మీర్లోని రియాసీ జిల్లా అవతరించింది. స్మైల్ అనగా జీవనోపాధి మరియు సంస్థ కోసం అణగారిన వ్యక్తులకు మద్దతు. ఇది సామాజిక న్యాయం మరియు సాధికారత మంత్రిత్వ శాఖ యొక్క ప్రధాన ఇనిషియేటివ్. ఈ పథకం 2021-22 నుండి 2025-26 వరకు మొత్తం 365 కోట్ల కేటాయింపును కలిగి ఉంది. బలహీన వర్గాలకు మద్దతు ఇవ్వడానికి ఇది దేశవ్యాప్తంగా అమలు చేయబడుతుంది. భారత లోకపాల్ పూర్తి బెంచ్ స్వీకరించిన కొత్త నినాదం ఏమిటి? పౌరులకు సాధికారత కల్పించండి, అవినీతిని బయటపెట్టండి. ఇటీవల భారత లోకపాల్ పూర్తి బెంచ్ ఒక కొత్త నినాదాన్ని స్వీకరించింది. అది పౌరులకు సాధికారత కల్పించండి, అవినీతిని బయటపెట్టండి. ఈ లోకపాల్ అనేది లోకపాల్ మరియు లోకాయుక్తాల చట్టం 2013 కింద స్థాపించబడిన బద్ధమైన అవినీతి నిరోధక అధికారం. ఇది ప్రభుత్వ కార్యాలయాల్లో అవినీతికి సంబంధించిన ఫిర్యాదులను
పరిష్కరిస్తుంది. 2025 కెనడియన్ గ్రాండ్ ప్రిక్స్ను ఎవరు గెలుచుకున్నారు? జార్జ్ రస్సెల్, బ్రిటన్ దేశస్థుడు. జార్జ్ రస్సెల్ కెనడియన్ గ్రాండ్ ప్రిక్స్ 2025ను కైవసం చేసుకున్నాడు. ఇది ఫార్ములా 1 విజయాన్ని సూచిస్తుంది. 2025 కెనడియన్ గ్రాండ్ ప్రిక్స్లో జరిగిన నాటకీయ మలుపులో మెర్సిడెస్ డ్రైవర్ అయిన జార్జ్ రస్సెల్ సీజన్లో తన మొదటి విజయాన్ని సాధించాడు. నిస్సార్ మిషన్ ఏ రెండు అంతరిక్ష సంస్థల మధ్య ఉమ్మడి భూపరిశీలన ఉపగ్రహ మిషన్. నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ నాసా మరియు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో. నాసా మరియు ఇస్రో సింథటిక్ ఎపర్చర్ రాడార్ అనగా నిస్సార్ ఉపగ్రహం ఇటీవల శ్రీహరికోటలోని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ నుంచి అంతరిక్ష కేంద్రానికి చేరుకుంది. ఇది భూమి యొక్క మార్పులను అధ్యయనం చేయడానికి నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ మరియు ఇస్రో మధ్య ఉమ్మడి మిషన్. ఇది భూమి, అడవులు మరియు మంచులో మార్పులను గుర్తిస్తుంది. అదేవిధంగా ప్రకృతి వైపరీత్యాలు మరియు నేల పరిస్థితులను పర్యవేక్షించడానికి ఉపయోగపడుతుంది. మొదటి అల్టిమేట్ టేబుల్ టెన్నిస్ టైటిల్ను ఎవరు గెలుచుకున్నారు? యు ముంబా. 2025 టోర్నమెంటులో ఆధిపత్యాన్ని ప్రదర్శించి యు ముంబా తొలి అల్టిమేట్ టేబుల్ టెన్నిస్ టైటిల్ను గెలుచుకుంది. ఛాంపియన్లుగా యు ముంబా 65 లక్షలు సంపాదించగా రన్నరప్ అయినటువంటి జైపూర్ పేట్రియట్స్ 40 లక్షలను గెలుచుకుంది. అదేవిధంగా సెమీఫైనలిస్టు అయిన దబాంగ్ ఢిల్లీ టీటీసీ మరియు ఛాలెంజర్స్ ఒక్కొక్కటి 17.5 లక్షలు అందుకున్నారు. నేషనల్ ఇండస్ట్రియల్ కారిడార్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏ మంత్రిత్వ శాఖకు చెందినది? వాణిజ్యం మరియు పరిశ్రమల మంత్రిత్వ శాఖ, ద మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ. 2025 జూన్ 15న కేంద్ర వాణిజ్య మరియు పరిశ్రమల మంత్రి శ్రీ పీయూష్ గోయల్ ఆంధ్రప్రదేశ్లోని గుంటూరులోని పొగాకు బోర్డులో సమీక్షా సమావేశానికి అధ్యక్షత వహించారు. ఈ సమావేశంలో రాష్ట్రంలోని నేషనల్ ఇండస్ట్రియల్ కారిడార్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నేతృత్వంలోని పారిశ్రామిక నోడ్ల పురోగతిని అంచనా వేశారు. నేషనల్ ఇండస్ట్రియల్ కారిడార్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అనేది వాణిజ్య మరియు పరిశ్రమల మంత్రిత్వ శాఖ కింద భారత ప్రభుత్వ ఇనిషియేటివ్. తయారీ, పెట్టుబడి, ఉద్యోగాలు మరియు భారతదేశం యొక్క ప్రపంచ పోటీతత్వాన్ని పెంచడానికి స్మార్ట్ ఇండస్ట్రియల్ సిటీలను అభివృద్ధి చేయడం దీని యొక్క లక్ష్యం. సస్టైనబుల్ సిటీస్ ఇంటిగ్రేటెడ్ పైలట్ అప్రోచ్ ప్రాజెక్టుకు ఏ సంస్థ నిధులు సమకూరుస్తుంది? గ్లోబల్ ఎన్విరాన్మెంట్ ఫెసిలిటీస్. స్వచ్ఛ భారత్ మిషన్ అర్బన్ కింద కొన్ని నగరాలు ఇప్పుడు గృహ వ్యర్థాల సేకరణ కోసం ఎలక్ట్రిక్ వాహనాలను ఉపయోగిస్తున్నాయి. ఈ చర్యకు సస్టైనబుల్ సిటీస్ ఇంటిగ్రేటెడ్ అప్రోచ్ పైలట్ ప్రాజెక్టు మద్దతిస్తుంది. స్థిరమైన పట్టణ ప్రణాళిక మరియు నిర్వహణను ప్రోత్సహించడానికి సిఐఏపి 2016లో ప్రారంభించబడింది. ఈ ప్రాజెక్టుకు గ్లోబల్ ఎన్విరాన్మెంట్ ఫెసిలిటీ నిధులు సమకూరుస్తుంది. దీనిని ఐక్యరాజ్య సమితి పారిశ్రామిక అభివృద్ధి సంస్థ, యుఎన్ఓ హ్యాబిటెట్ మరియు గృహ నిర్మాణ మరియు పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ సంయుక్తంగా అమలు చేస్తున్నాయి.